తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. మోటార్ వెహికల్ చట్టంపై ప్రజలకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో న్యాయశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో న్యాయశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ గూడూరు న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవగాహన ర్యాలీలో భాగంగా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించాలని తాము అవగాహన ర్యాలీలు నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లోకనాథం, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి, గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ జ్యుడిషియరీ తీసుకునే స్టెప్స్ తీసుకుని అందరినీ మొత్తం ఓవరాల్ ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. కొత్త చట్టాలు వచ్చినాయి. 1914లో మొట్టమొదటిసారిగా ఎంబీ యాక్ట్ అనేది మోటార్ వెహికల్స్ యాక్ట్ వచ్చింది. చాలా అమెండ్మెంట్స్ జరిగి 1988 వరకు 88 తర్వాత 2019లో కూడా వచ్చినాయి. ఏం జరిగినప్పటికీ యాక్సిడెంట్ సంఖ్య తగ్గకపోవడం, ఇంకా దానికి మించి యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా అయిపోవడం వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు 2 వీలర్ మీద డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్ ధరించాలి. మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీస్ కష్టాలకు పాలవ్వకుండా మీరే కాపాడుకోండి అని చెప్పడానికి ముఖ్యంగా ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని మీరందరూ మీకోసం మాత్రమే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసిన పబ్లిక్ 100లో 1 కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు. దీనికి కారణం ముఖ్యంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని. అందరూ హెల్మెట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు గుర్తుపెట్టుకుని మీ ప్రాణాలు మీరే కాపాడుకుంటారని ప్రార్థిస్తున్నాం. నమస్తే. పబ్లిక్ అండర్స్టాండ్ చేసుకోవాలి, హెల్మెట్ ధరించాలి అనే మనస్తత్వం వాళ్ళందరికీ రావాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయారంటే వారి ఫ్యామిలీ లేకపోతే వారి సొసైటీలో ఉన్న వాల్యూ, వాళ్ళకున్న ఇండస్ట్రీస్ కానీ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం ఆ సొసైటీ తిరగబడిపోతుంది, ఆ ఫ్యామిలీ తిరగబడిపోతుంది. అలాంటి గుర్తించి మీ ఫ్యామిలీని రక్షించుకోవాలంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి మరణించకుండా బ్రతికుంటే ఏం సాధిస్తాము, మరణిస్తే ఏమి పోగొట్టుకుంటాం అనేది కూడా తెలుసుకోవాలి. అంతేగాని వ్యక్తిత్వం పోగొట్టుకొని రోడ్ల మీద తాగి తందనాడకుండా డిసిప్లిన్గా ఉండాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రజలందరూ కోరుచు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా మేడం గారికి నమస్కారం తెలుసు. మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము. నమస్కారం. జై హింద్. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అక్రమ లేఅవుట్లను బుధవారం మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 8 లేఅవుట్లకు మున్సిపల్ అనుమతులు లేవని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పోలీసుల ఆధ్వర్యంలో సంబంధిత లేఅవుట్లను అధికారులు తొలగించారు. గతంలో వేసిన లేఅవుట్లకు అనుమతులు ఉన్నాయో లేవో తెలియక చాలా మంది అమాయకులు ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు వారంతా తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ప్రధాని మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు వినతి పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని స్ఫూర్తి భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక దఫా రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ల బిగింపును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని, ఢిల్లీ రైతు ఉద్యమకారులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అమరవీరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతు సంఘాల నాయకులు వాట్సాప్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఎంపీలకి ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఏలూరు ఎంపీ గారికి ఒక వినతిపత్రాన్ని ఈరోజు పంపించడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే సరే రైతాంగం యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీలో రైతాంగం సందర్భంగా ఇచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసిన దానికోసం తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం అన్ని పంటలకి మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మోడీ ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. రైతు పెట్టిన పెట్టుబడి కంటే తక్కువగా ధరలు నిర్ణయించి ఇవాళ మద్దతు ధరలు పెంచామని చెప్పేసి వాళ్ళు గొప్పగా ప్రచారం చేస్తూ ఉంది. ఇదే చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి ఆ మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ రైతులు అప్పులు ఊబిలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఒక రుణ విమోచన చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల యొక్క రుణాలని ఒక దఫా మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో అమరులైన 736 మంది రైతు కుటుంబాలకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే వ్యవసాయ పరికరాల మీద, వ్యవసాయ ఉపకరణాల మీద ఇవాళ GST విధిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే మరో రైతు ఉద్యమానికి రైతాంగం సమాయత్తమవుతారని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏలూరు పార్లమెంటు సభ్యునికి వినతి పత్రాన్ని పంపించాం. అందులో ప్రధానంగా 2020-21 సంవత్సరంలో మోడీ గారి ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేయడంతో పాటు వ్యవసాయాన్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి కావాల్సిన నల్ల చట్టాలు 3 చట్టాలు చేస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అవుట్కట్స్లో గొప్ప ఉద్యమం నడిచిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ ఉద్యమాన్ని నిర్వహింపజేయడానికి వ్రాతపూర్వకంగా అనేక హామీలు ఇచ్చారు. అందులో అనేక అంశాలు ఉన్నాయి, రైతాంగానికి సంబంధించినవి, అలాగే వ్యవసాయాన్ని దేశంలో కాపాడుకోవడానికి సంబంధించి. కానీ ఇచ్చి చాలా కాలం అవుతుంది, అంటే 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు దేన్ని కూడా అమలు చేయకోకుండా రైతుల నెత్తి మీద మొట్టిగా వేస్తూ ఉన్నాడు మోడీ. అట్లాగే ఈ దేశంలో ప్రతి 30 గంటకి ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఆ ఆత్మహత్యల నివారణకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తానని చెప్పేసి మోడీ గారు పోయినసారి ఎన్నికల్లో ఈ దేశ రైతాంగానికి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇది పరిష్కారం కాకపోతే సంయుక్త కిసాన్ మోర్చా పేరుతోటి ఈ దేశంలో ఉన్న రైతాంగ సమైక్యాలన్నింటినీ, సంఘాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడుతుందని, 2 రోజుల తర్వాత ఒడిశా తీరానికి చేరుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. రానున్న 24 గంటల్లో ఏలూరు, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ సమయంలో 19 సెంటీమీటర్లకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 40 రోజుల్లో 4 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని, కానీ సాధించిందేమీ లేదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధించలేదని, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ సాధించలేదని, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై ఊసేలేదని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని, చంద్రబాబుపై మోదీ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉందన్నారు. ఇలాంటి సందర్భంలోనే చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాలని అన్నారు. చట్టపరంగా రావాల్సిన అన్ని అంశాలు సాధిస్తారని అంతా భావించారని, కానీ అందరి అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. పులివెందుల సంతకు పోయాడు, రాను వచ్చాడు, వట్టి చేతులతో అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. ఈ 40 రోజుల్లో 4 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదాను సాధించలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు తెప్పించలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కాలేదు. దుగరాజపట్నం ఓడరేవు మంజూరు కాలేదు. విశాఖ మెట్రో గురించి ముందుకు కదలలేదు. విజయవాడ మెట్రో రైలు పరిస్థితి అట్టే ఉంది. విశాఖ కొత్త రైల్వే జోన్ పరిస్థితి అలాగే ఉంది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఊసేలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అడ్రస్సే లేదు. కాబట్టి ఈ 40 రోజుల్లో 4 సార్లు ఢిల్లీకి పోయినా కానీ ఏమీ సాధించలేదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు. గతంలో అంటే బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
కేంద్రంలో చక్రం తిప్పుతారు. మొత్తం ప్రత్యేక హోదాతో పాటు మనకు రావాల్సినటి చట్టపరంగా మన హక్కుగా రావాల్సినవన్నీ ఈసారి సాధిస్తారని చెప్పేసి అందరూ ఊహించారు. కానీ ఈ 40 రోజుల పాలన చూస్తే అవన్నీ భ్రమలుగానే మిగిలిపోయాయి. కేంద్ర మంత్రివర్గ కూర్పులోనే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. రాజస్థాన్లో 25 మంది ఎంపీలు ఉంటే ఆ రాష్ట్రానికి 5 మంత్రి పదవులు వచ్చాయి. మధ్యప్రదేశ్కు 29 మంది ఎంపీలు ఉంటే 5 మంత్రి పదవులు. కర్ణాటకకు 28 ఎంపీలు ఉంటే అక్కడ 5 మంత్రి పదవులు. గుజరాత్కు 26 ఎంపీలు ఉంటే అక్కడ 5. రాజస్థాన్కు 25 ఎంపీలు ఉంటే అక్కడ 5. ఆంధ్రప్రదేశ్కు 25 ఎంపీలు ఉన్నప్పటికీ కేవలం 3 మాత్రమే వచ్చాయి. క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకుంటే బీహార్కు చెందిన హెచ్ఎంఏ పార్టీకి 1 ఎంపీ మాత్రమే ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ పదవి ఇచ్చారు. బీహార్కు చెందిన ఎల్జేపీ పార్టీకి 5 మంది ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ పదవి ఇచ్చారు. కర్ణాటక చెందినటువంటి జేడీఎస్కు 2 ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే 1 క్యాబినెట్ ఇచ్చారు. అది కూడా పెద్ద ప్రజలకు సంబంధం లేనటువంటి సివిలివేషన్. కాబట్టి కేంద్ర మంత్రి పదవుల కూర్పు కాడ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇంకా జనసేన పార్టీకి అసలు ఇవ్వనే లేదు మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవుల్లో. పోనీ చట్టపరంగా మనకు రావాల్సినట్టు సాధించారంటే అయ్యి లేదు. కాబట్టి ఎలా ఉందంటే అయినది ఒకటి, అనుకున్నది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేము ఓట్ల కోసం పనిచేసే నాయకులం కాదన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకులలో గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తామంటూ హామీ. శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా సాలకట్ల ఆనివార ఆస్థానం. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామి అభయం. పుంగనూరులో వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ఈ దాడి జరిగిందంటూ వైసీపీ ఆరోపణ. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు. మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.